రే ఏమైందిరా అలా ఉన్నావు? నా పిల్ల నా లవ్ ని యాక్సెప్ట్ చేయలేదురా. ఏంటి 5 years నువ్వు లవ్ చేస్తున్నావు ఇంకా యాక్సెప్ట్ చేయలేదా? లేదురా. ఇంకో విషయం ఏంటంటే తను రేపు ఊరొదిలి వెళ్ళిపోతుందిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. రే ఒక ఐడియా, తను వెళ్ళే ట్రైన్ లోనే కదా? అవునరా. నువ్వు ట్రైన్ పట్టాల మీద నిల్చో, నేను తను తీసుకొచ్చి నేను చూపిస్తాను, అప్పుడు సచ్చినట్టు నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఐడియా బాగుందిరా, కానీ రిస్క్ ఏమోరా. రే నేను ట్రైన్ లోనే ఉంటాను కదా, మొత్తం నేను చూసుకుంటా. అయితే సరే వెళ్దాం పదా. యేసు ఈశ్వర్ వల్ల మీరే దిక్కు. అక్కడ చూడు. ఏం చేస్తున్నారా వాడు? వాడి లవ్ నువ్వు యాక్సెప్ట్ చేసి బతుకుతాడు, లేకుంటే చనిపోతాడు. రే నేను అసలు వాడి లవ్ యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం నాకు ఆల్రెడీ పెళ్ళైపోయిందిరా. రే తనకు ఆల్రెడీ పెళ్ళైందంట్రా. 2 పిల్లలు కూడా. రే 2 పిల్లలంట్రా. ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? రే అంకుల్ నువ్వేంట్రా ఇక్కడ? అక్కడ చూడండి. ఎవరక్కడ? నాన్న వాడు నా కొడుకు. వాడేం చేస్తున్నాడు ఇక్కడ? అంటే వాడు ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అంకుల్. ఈమె యాక్సెప్ట్ చేయకపోతే చనిపోదామని ఫిక్స్ అయ్యాడు. తన కూతుర్రా. అదేంటి మీకున్నది ఒకటే కొడుకుగా? తన 2వ భార్య కూతుర్రా. రేయ్ మీ అయ్యకి 2 ఇల్లులు ఉన్నాయంట్రా. అవునా? అలాంటి ఆస్తులు వాట వస్తుందిరా, మంచిదే కదా. అరే ఒక ఇంట్లో మీ అమ్మ ఉంటుంది, ఇంకొక ఇంట్లో వీళ్ళమ్మ ఉంటుందంట. అంటే లవ్ యాక్సెప్ట్ చేసేసాడా? ఒరే ఎదవా, వీళ్ళమ్మ మీ అయ్యకి 2వ పిల్లమంట. 2 పిల్లమా? అంటే నీకు చెల్లైతది. చెల్లె? రే ఏం ఆలోచిస్తున్నారా? పక్కకు ఏమైందిరా? రే నా కాలు ఇరికిపోయిందిరా, ఏదో ఒకటి చేయరా. బ్రేక్ ఫెయిల్ అయ్యే బాబు. రే బ్రేకులు లేవంట్రా. తెలుసురా. నీకెలా తెలుసు? నేనే ఫెయిల్ చేశాను రా. ఎందుకురా? ఒకవేళ లవ్ యాక్సెప్ట్ చేయకపోతే అందరూ ఒకేసారి చచ్చిపోతామని.